ఇసుక ఒక లోడ్ తీసుకోవాలంటే ఎంత కష్టం అంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు. అంత కష్టపడి 5,000, 4,000, 3,500 ఒక్కొక్క లోడు. ప్రజలు అసలు కొనలేక, ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసుకిస్తాము, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుక ఉందో అవన్నీ ఉడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ని ప్రవేశపెట్టింది. ఇది ఏమైందంటే ఈ యొక్క స్మగ్లర్లు, ఇసుక స్మగ్లర్లు, గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మక్కయ్యి ఒక లోడుకి 2,000, 3,000 తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు. అంతెందుకండి, కౌండిన్ అనేది పోతాం పదండి, అక్కడ ఎవరు బ్రిడ్జి కొట్టినారో ఇప్పుడు కూడా సీసీ కెమెరాలో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఇసుక పాలసీని ఫ్రీ చేసింది కాబట్టి రైతులు కానీ ఎవరు కానీ మన రేపులో ఇసుకలకు వచ్చిన దీంతో రైతులు కోరుకోవడం జరిగింది. ఈరోజు పూర్వమై పంచాయతీ పెద్ద బజారు బండి కావాల్సికే సీజ్ చేయడం జరిగింది. ఒకటి ఎనర్జీ ఇప్పుడు చేసింది వీళ్ళు ఏమంటే డ్రెస్ వేసుకోవాలి కానీ జెండా ఎత్తుకోవాలంతే. వైసీపీ జెండా ఎత్తుకోకపోతే డ్రెస్ వేసుకోవాలంతే. గత 2014 సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన ఇసుక వ్యాపారం చేసిందే వాళ్ళు ఇసుక వ్యాపారమే. 2014 నుంచి ఆయన ఎస్ఐగా ఉన్నప్పుడు నుంచి చేసిన ఇసుక వ్యాపారమే. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఇసుక పాలసీని వాళ్ళు సమర్థించలేకపోతున్నారు. ఎందుకంటే వైసీపీ ఏం చెప్పిందో వీళ్ళు చేస్తారు. అది వైసీపీ చెప్పింది వీళ్ళు చేస్తారు స్టేషన్లో. ఇంకా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది, ప్రజల ప్రభుత్వం అని వాళ్ళకి ఇంకా గుర్తు రాలేదు. కాబట్టి ఇంకన్నా తెలుసుకొని